Direct selling is not the business of selling a soap, it is the business of giving a hope. సూట్ వేసుకుంటారు, కోట్ వేసుకుంటారు, కార్లు వేసుకుంటారు, వెనకాల మొత్తం గ్యాంగ్ ఉంటుంది. మా దగ్గర కూడా మీన్స్ డైరెక్ట్ సెల్లింగ్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఒక పెద్ద మిస్టేక్ జరుగుతుంది. ప్రెస్టీజ్ వాళ్ళ కూడా జరుగుతుంది. ఏం జరుగుతుందంటే డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో గవర్నమెంట్ నుంచి ఒక సీఎం, ఇంకొక మంత్రి, ఇంకో 2 రాష్ట్రాల సీఎం వాళ్ళు వచ్చి, రేఖా గుప్తా మేడం కూడా చాలా అద్భుతంగా చెప్పింది డైరెక్ట్ సెల్లింగ్ గురించి. మీరు ఒకసారి వీడియో యూట్యూబ్ లో చూడొచ్చు. ఓన్లీ డబ్బే మాట్లాడుతున్నారు, డబ్బే కట్టమని అడుగుతారంటే అది స్కీమ్. అది స్టార్ట్ అయినప్పుడు స్కీమ్ లేక స్టార్ట్ అవుతుంది, ఎండ్ అయిన తర్వాత స్కామ్ లేక ఎండ్ అవుతుంది. ఆయన వచ్చి నా ప్రోడక్ట్ స్టేటస్ లో పెట్టుకో, రోజు నువ్వు స్టేటస్ లో పెట్టుకొని చూస్తా ఉండు, డైలీ పడుతుంది అని అంటారు. అన్నిటికీ అదే పెడతారు. ఇవన్నీ ఫ్రాడ్, ఫేక్. చైన్ సిస్టమ్ అనగానే ఫ్రాడ్ అంటారు. సరే, మీకు ఎట్లా పిలవాలనిపిస్తే అట్లా పిలుస్తుంది. డబ్బు తీసుకొని ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తాం లేదు. ఎవరు వచ్చినా, మీరు వచ్చినా, నేను వచ్చినా ముందు ప్రొడక్ట్ వాడాలి, ఆ క్వాలిటీ సాటిస్ఫై అయినాకనే ముందుకెళ్తుంది. కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీద జరిగే బిజినెస్ కాబట్టి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వరు. నీకు ఎంత వచ్చిందా, నీ కార్ ఫేక్, నీకు అది ఫేక్, రండి ఉరికి రండి, మీకు అందరికి కార్లు వస్తాయి, లక్షలు వస్తాయి. సో కాస్ట్లీ అన్న మీ మాటకి ఒకటే ఆన్సర్, కాస్ట్లీ డెఫినెట్గా ఉంటుంది, క్వాలిటీ కూడా అదే స్థాయిలో ఉంటుంది. మనం వెస్టీజ్ లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి? నెంబర్ 1, కంపెనీ మేనేజ్మెంట్ చూడాలి. ప్రోడక్ట్ క్వాలిటీ లేకపోతే మన ఇంట్లో కూడా మనం ఒప్పించలేం.